సో హాయ్ గైస్ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీ గేమింగ్. సో ఈ మాట్లాడడానికి 2.5 వీక్స్ పట్టింది. సో లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను, కాకపోతే కుదరట్లేదు. సో OB53 అప్డేట్ అయితే వచ్చిందంట. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం అయితే చూద్దాం వెళ్ళి ఏమేమి అప్డేట్ వచ్చినాయి ఏందని. సో ఫస్ట్ వచ్చేపాటికి మనకి FPS కింద అయితే కొంచెం బూస్ట్ చేసేది ఉందంట, కొంచెం ఫ్రేమ్ రేటు. సో దాన్ని ఆన్ చేసుకొని కానీ మీరు ఆడితే లో అండ్ డివైజెస్లో అసలుకి మామూలుగా ఉండదు మూమెంట్. నేనైతే ఆపేసుకుని ఆడుతున్నాను. సో ఇంకోటి వచ్చేసరికి ప్రీసెట్స్ అనేవి మనం ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా CS ఆడేవాళ్ళు BRలోకి వచ్చారనుకోండి అమ్మకనే, సో మీరు ఎక్కడైతే డైరెక్ట్గా ఇక్కడే ప్రీసెట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రీసెట్స్ మొత్తం మీకు ఏ ప్రీసెట్స్ కావాలో ఆ ప్రీసెట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో చూద్దాం. ఇక్కడైతే వేలు ఇచ్చాడు మనకైతే స్టార్టింగ్ ఎయిర్షిప్లు. ఈ వేలు కూడా అరుతుంది, ఆ సౌండ్ మాత్రం మామూలుగా లేదు. వేలు అరిసేటప్పుడు గాల్లో తేలుతుంది వేలు. ఏం చేశారు అసలు ఫ్రీ ఫైర్ బాబాయ్. ప్లేన్ తీసేసి వేలు పెట్టాడు, ఏం చేస్తాం. సో నేనైతే ఫస్ట్ కట్లిస్ట్ వాళ్ళు అయితే దిగుతున్నాను. చూద్దాం అక్కడ లూట్ ఎరుకొని మెల్లకి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమేమి వచ్చినాయి OB53లో ఏంటి చేంజెస్ అని. నాతో పాటు ఇక్కడ దిగుతున్నాడు ఇక్కడ ఎనిమి. సో అడిగే డ్యామేజ్ ఇచ్చాను. సో మీరు ఎక్కడైతే మెసేజ్ చూసుకోవచ్చు. సో మన దగ్గర ఎనిమి ఎవరన్నా కాల్చినప్పుడు కానీ మనకు డ్యామేజ్ పడినప్పుడు కానీ అక్కడైతే మెసేజెస్ అయితే వస్తాయి. సో ఇదైతే తీసుకొచ్చాడు అప్డేట్ కొంచెం. సో ఇదివరకు మనం టైప్ చేసి పెట్టుకునే అనే ఆప్షన్ అంటే ఇచ్చారు, మామూలుగా చెప్పారు అలాగా వచ్చిద్దని. సో అలాగైతే ఏం రాలేదు. సో మామూలుగా మీరు అది ఎనిమి కొట్టంగానే ఇదివరకు మనం పాయింట్ చేయాలంటే ఆ మార్క్ నొక్కాల్సింది. ఇప్పుడు అలాగే ఉండదు. సో ఎనిమి తగిలిందంటే బుల్లెట్ మాత్రం, సో అక్కడైతే మనకు మార్క్ పడిపోయేది. ఎనిమి అక్కడ ఉన్న అక్కడ మార్క్ పడిపోయేది మనకైతే. సో ఈ అప్డేట్ అయితే బాగుంది కొంచెం. లో అండ్ డివైజెస్ వాళ్ళకైతే బాగుండేది. అలాగే గ్రాఫిక్స్ కూడా పెంచాడు బాగానే. సో ఇదివరకు నేను స్మూత్ ఆడేటప్పుడు నా గ్రాఫిక్స్ అంతగా లైట్గా ఉండేది. సో ఇప్పుడు బాగా పెంచాడు. సో ఇది రావడానికి టైం పట్టిందంటే. సో ఇది ఎయిర్ బబుల్ది. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా థంబ్నెయిల్ కోసం అని చెప్పి. వెనక నుండి ఎవడో కొట్టాడు. ఏం చేస్తాం, ఎక్కడ ఉన్నాడు అనేది ఎదుగుతుంటే వాడు పైన ఉన్నాడు, బ్యానర్ పైన కూర్చొని ఉన్నాడు వాడు. వాడిని అయితే వేసేద్దామని చెప్పి స్కోప్ వేస్తున్నా. వాడైతే స్కోప్ కూడా అందట్లా. ఇప్పుడు అందాడు. నాక్ చేస్తాం వాడిని అయితే సక్సెస్ఫుల్గా. చూడండి ఇక్కడైతే చేపలు పట్టడానికి అయితే ఇచ్చాడు. ఫ్రీ ఫైర్లో చేపలు పట్టడం ఏందిరా బాబు. ఆ చేపలు పడుతుంటే మనకు లూట్ వచ్చింది. లూట్తో పాటు ఇక్కడైతే మీకైతే కొన్ని ఐటమ్స్ అయితే వస్తాయి చూడండి. సో ఇప్పుడు లూట్ వచ్చింది, లూట్తో పాటు అక్కడ ఏదో ఒకటి బుఫ్లాగా వచ్చింది చూడండి. ఇదిగోండి లూట్ అయితే వచ్చింది. ఇప్పుడు M2B. సో ఇంకోటి వచ్చింది. మనం ఇంకో ఫిష్ని పడదాం. ఇప్పుడు ఫిష్ని పడతానికి కూడా 2 రోజులు చేస్తున్నాడు. అదిగోండి చూడండి. కొత్త గన్ను కూడా వచ్చింది మనకి, వాటర్ గన్ అంట. చూద్దాం. వాటర్ లేజర్ లాగా అంటే ఇప్పుడు ప్లాస్మా లాగా సేమ్ అలాగే ఉంది, కాకపోతేనేమో డ్యామేజ్ ఎక్కువ పడింది అంట దీంతో. ఒక బుల్లెట్ కాలుతుంటే మ్యాక్సిమం ఒక 6-7 బుల్లెట్లు వెళ్తున్నాయి ఈజీగా. డ్యామేజ్ కూడా ఎక్కువ పడుతుందంట. సో టెస్ట్ చేద్దాం ఏందని. ఇప్పుడైతే ఎయిర్ డ్రాప్స్ అయితే పని ఇప్పుడే వదిలింది. అది ఎయిర్షిప్ అంటది. ఏరోప్లేన్లో తీసుకొచ్చాడు వేల్ని. ఇప్పుడేం ఎయిర్షిప్ అంటది. ఎయిర్షిప్ వదిలింది ఇప్పుడు. చూద్దాం ఇది ఏంటనేది. నాకు అదేంటో అర్థం కాదు. స్క్రీన్ షాట్లు తీసేటప్పుడు కానీ ఇలాంటి క్యాప్చర్ చేసేటప్పుడు కానీ ఎనిమిస్ వస్తారు చూడండి. ఊదుతూ ఉండాలి. ఊదేటప్పుడు సౌండ్లు కూడా వస్తున్నాయి చూడండి. ఇది ఊదుతూ ఉంటే లూట్ వస్తూ ఉంటుంది చూడండి. అది లూటు. ఇది మొత్తం ఊదిన తర్వాత బ్లాస్ట్ అయ్యి ఆ లూట్ మొత్తం అక్కడ పడిద్ది. లూట్ కూడా హెవీ వేస్తున్నాడు. మళ్ళీ రీలోడ్ అవడానికి 2 నిమిషాలు పట్టిద్ది అంత. ఎందుకని చూడండి ఎనిమీస్ కరెక్ట్గా ఏదైనా చేసే టైంకే వస్తారు ఎనిమీస్. అది ఉందో కానీ చూద్దాం. ఎనిమీస్ పైన ఒకటి ఉన్నాడు, ఇక్కడ ఒకటి ఉన్నాడు ఎల్షేప్ పైన. వాడికి డ్యామేజ్ వద్దాం ఎంత పడిద్దో. 153 నుండి 107కి వెళ్ళింది డ్యామేజ్. డైరెక్ట్ హెడ్ పడింది. హెడ్ డైరెక్ట్ 213 పడింది డ్యామేజ్. ఇదిగోండి పడుతుంది డ్యామేజ్, బాగానే పడుతుంది. గన్ను 5 బుల్లెట్లు వెళ్తున్నాయి మ్యాక్సిమం. 5-6 బుల్లెట్లు వెళ్తున్నాయి ఒక నిమిషానికి. అదిగోండి చూడండి 128 పడుతుంది బాడీకి అయితే. గన్ను పవర్ అయితే మామూలుగా లేదు. బెస్ట్ ట్రై చేయండి, మీకే తెలిసిద్ది దాని పవర్. బాగుంది గన్ను కూడా. సో ఇంకా ఆరిజినల్లో ఏమన్నా చేంజెస్ వచ్చినాయి ఏమని చూద్దామని వెళ్తున్నాము. చూద్దాం ఆరిజినల్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయేమోనని. ఆరిజినల్లో ఇంకా గన్స్ ఏం చేంజ్ చేయాల. అది ఒకటే మార్చాడు స్కిన్. ఆరిజినల్ స్కిన్ ఒకటే మార్చాడు. మిగతా లూట్ అంతా మామూలుగానే ఉండేది. ఏం అప్గ్రేడ్స్ ఏమేమోలా మామూలుగానే ఉంది. సో నెక్స్ట్ ప్లాంటేషన్ కాడ ఏదో ఉందంట. సో దాన్ని చూద్దామని వెళ్తున్నాం. చూద్దాం ఏమైద్దు.
ఇప్పుడే అక్కడ ఎనిమిస్ అది కంప్లీట్ చేశారు. అందుకో ఫైరింగ్ చేస్తాను చూడండి. ఎక్కడో ఒకటి ఎక్కడైనా సరే ఈవెంట్ కొత్తది వచ్చిందంటే చాలు ఎనిమిస్ హెడ్ 113 పడింది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇట్టుండేవాడు వస్తున్నాడు జీపీఎస్ పని. పందికొక్కేసాడు. పందికొక్కను మాత్రం అబ్బా ఫుల్ డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి వచ్చాడు ఏంది బాబాయ్ కార్లోకి వచ్చినా ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. అతనికి నాకు ఫుల్ డ్యామేజ్ పడింది. సో హెడ్ వేసాం, అయిపోయింది, టీం వైపౌట్ అయిపోయింది. సో వాళ్ళ ఇందాక వచ్చిన అమ్మాయిని అట్లుంటే కొట్టేశాడు. వాళ్ళిద్దరైతే అయిపోయారు. లూట్ ఎరుకుని వెళ్దాం అనుకున్నాను నేలల్లోకి, కాకపోతే మాకైతే కుదరలేదు. ఇంకా ఫుల్ ఎనిమిస్ అయితే వచ్చేసారు. ఎక్కడ చూసినా ఎనిమిస్ చూడండి. అది ఇక్కడికైతే కార్స్కి లేదు. 48 పడింది హెడ్. వాడు ఎంత ఉన్నావు హెల్మెట్ మరి వాడు కార్స్కి లేదు కాబట్టి ఇప్పుడు బాగానే పడుతుంది డ్యామేజ్. కానీ చూడండి 75 నుండి 120కి వెళ్తుంది డ్యామేజ్. 5 బుల్లెట్లు వెళ్తున్నాయి కదా, సో ఒక్కొక్కటి డ్యామేజ్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. సో అక్కడ నుంచి అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసాం బార్బర్ షాప్ కాడికి. డ్యామేజ్ ఇస్తానే ఉన్నారు కార్కి. ఎక్కడున్నారు పైన ఉన్నారు వాళ్ళిద్దరు. చూసారా పైకి ఇచ్చారు వీళ్ళిద్దరు. సో చూద్దాం వీళ్ళని ఎట్టగొట్ట కొడదాం. ఇప్పుడు నేను చూడలే అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారని. కారుకి డ్యామేజ్ ఇస్తుంటే ఇంకా పైన కనపడ్డారు. ఇక వేద్దాం వీళ్ళ పైకి. ఇటు సైడ్ ఉన్నారో ఏంటో. అమోల్ మీద ఉన్నారు చూసారా. ఎనిమిస్కి డ్యామేజ్ పడంగానే ఎనిమి ఆర్ క్లోజ్ అని వచ్చింది చూసారా. మెసేజ్ వచ్చింది. నీ ఎనిమి డ్యామేజ్ పడితే చాలు ఎక్కడ ఉంటారో తెలిసిపోయిద్దాక. వీడెవడో మాస్టర్ చేసుకొచ్చాడు. ఏంది బాబాయ్ అటు ఇటు తిప్పుతున్నావు ఏందిరా. రే ఎదురికి వెళ్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు. రే ఏమనుకున్నాడు వీడు, ఎట్ట తాగుతున్నాడు. హెవీ డ్రైవర్. ఇక ఓపెన్లో ఉంటా అనవసరం వీళ్ళు పైన కిందకి రారు అని చెప్పి ఇంక లోపలికి అయితే వచ్చాం. పైన వాళ్ళు డ్యామేజ్ ఇస్తున్నారు అక్కడ వాడికి. సో వీడికి చూద్దాం ఉన్నాను డ్యామేజ్ ఎంత పడిద్దో. 70 నుండి 106. ఇదిగో చూడండి మళ్ళీ 70 నుండి 121 డ్యామేజ్ అయితే బాగా పడుతుంది గన్ను. సో రీలోడ్ చేసేటప్పుడు కూడా మీరు చూసుకోండి. రీలోడ్ చేసేటప్పుడు ఫైర్ బటన్ కూడా అలాగా బ్లింక్ అవుతుంది. అలాగే గన్స్ కూడా బ్లింక్ అవుతుంది. ఎవడో నీళ్ళు లేస్తున్నాడు. ఏంది బాబాయ్ ఎక్కడ బాబాయ్ అసలుకి. సో మీరు బటన్లు టచ్ చేసినప్పుడు కూడా చూడండి ఇది వస్తున్నాడు. హెడ్ పడింది 369 హెడ్ చూసారా. 369 ఎందాడేమో 211 అంత పడింది హైయెస్ట్. ఇప్పుడు చూసారా 369 పడింది. ఇదిగోండి గన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మీరు ఏ బటన్ టచ్ చేస్తే ఆ బటన్ అయితే బ్లింక్ అవుతుంది చూడండి. 99 106 ఇది 106 457 కూడా హెడ్ పడుతుంది. బెస్ట్ గన్ అసలుకి. ఇప్పుడు దాకా ఇచ్చిన గన్నుల్లో బెస్ట్ గన్ను. బుల్లెట్లు కూడా 70 వేస్తున్నాడు దీంట్లో యామో. అన్లిమిటెడ్ మీకు ఎంత కావాలంటే ఇంకా ఎన్ని బుల్లెట్లు కావాలంటే ఎన్ని బుల్లెట్లు. సో ఎవడో వస్తున్నాడు చూద్దాం. టీమ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అలా ఇంకిద్దరే ఉంది. సో డ్యామేజ్ మాత్రం మామూలుగా పడట్లేదు ఈ గన్తో. ఈ బాగుంది గన్ను ఈ అప్డేట్లో. అలాగే ఆ సెన్సిటివిటీ చూశారు కదా మీరు. సో ఆ సెన్సిటివిటీ కూడా అసలు మామూలుగా లేదు. లో అండ్ డివైజెస్ పర్ఫెక్ట్ అది. నొక్క ఫినిష్ చేద్దాం ఇప్పుడు. బొయ్య వచ్చేసింది మనకి. మా ఫ్రెండ్ అయితే ఫినిష్ చేశాడు, బొయ్య వచ్చింది. సో నేను చూడండి ఇంకేమైనా ఉన్నాయంటే ఇంక ఇది ఒకటే. సో ఇదైతే స్టేడియం మళ్ళీ వేసాడు మొత్తం చుట్టూరు. సో ఇది బ్లూ జోన్ అనుకుంటా. ఇంక ఇది బ్లూ జోన్ లాగే ఉంది. సో ఈ అప్డేట్ గురించి అయితే నేను అందరూ చూడలేకపోయాను. సో ఎందుకంటే మేము దిగి ఇంకా ఎనిమిదిని కొట్టి అలా తిరిగే పట్టిగా అయిపోయింది టైం మొత్తం. సో ఇది వచ్చేసరికి బ్లూ జోన్ లాగా. సో మీకు ఇలాంటి ఇంటర్ మనం హైదరాబాద్ గన్ చూసాను చూసారా. సో అలాంటి గన్స్ చాలా దొరుకుతాయి ఇక్కడ. మ్యాక్సిమం 2-3 దొరుకుతాయి. చేసేద్దాం. సో ఇది వచ్చేసరికి బ్లూ జోన్ లాగా అనమాట ఇంకా. సో నెక్స్ట్ అయితే ఇది చూడలేదు కదా అందరూ అక్కడ ఎనిమిస్ కొట్టుకుంటున్నారు. సో దీని గురించి అయితే చూద్దాం ఇప్పుడు. అండర్ వాటర్లోకి వెళ్ళి ఏం జరిగింది బూస్టింగ్ చేశాను. వెళ్ళిపోతుంది కార్ అసలుకి. కార్ ఏమైనా ఉండిద్ది అని చూద్దాం. ఈ కార్ అయితే పైకి వెళ్ళిపోతుంది. కార్ మీరు వెహికల్స్ వస్తే వెహికల్ వెళ్ళిపోయింది అది పైకి ఆటోమేటిక్గా. చూద్దాం ఏమైందో. నా దగ్గర ఎస్కేస్ కూడా కొత్త గన్ ఇది. సో రీలోడ్ అంటారు. రీలోడ్ ఫాస్ట్గా అయింది అనుకుంటా ఈ గన్. మరి చూద్దాం ఒకసారి ఇప్పుడు ఎనిమిస్ని కొట్టి. ఎనిమిది కనిపించాడు చూడండి. వాడికి గేమ్ కూడా అవ్వట్లేదు అసలు సరిగ్గా వాటర్లో. సో స్పీడ్గా అయితే రీలోడ్ అయిపోతుంది గన్ అనేది. చూద్దాం వాళ్ళ డ్యామేజ్ బయటకు వస్తే కొడదామని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. చూద్దామండి. ఇక్కడ అయితే మీకు అండర్ వాటర్లో చాలా లూట్ అయితే దొరికింది. ఇక్కడ షెల్స్ లాగా ఉన్నాయి చూసారా. ఈ ఓపెన్ చేస్తే మీకైతే లూట్ అయితే వచ్చింది. సో అక్కడ మధ్యలో త్రిశూలం లాగా ఉండిద్ది. సో అక్కడ కానీ ఓపెన్ చేశారంటే మీకు ఇప్పుడు హైడ్రా గన్ ఉంది చూసారా. సో అదైతే ఖచ్చితంగా దొరికింది అక్కడ. అలాగే మీకు ఎస్వీడీలు ఇలాంటివి కూడా దొరుకుతాయి అక్కడ. సో ఇది యూజ్ చేశారంటే మీరు జోన్లోకి అయితే వెళ్ళిపోతారు. జోన్ ఇక్కడే ఉంది కాబట్టి మమ్మల్ని ఇక్కడే పడిద్ది. లేదంటే మీకు చూడండి మేము ఇప్పుడు జోన్లో అవతల ఉన్నాం. జోన్ ఎక్కడైతే సర్కిల్ ఉందో సో అక్కడికి తీసుకెళ్ళింది మమ్మల్ని.
ఈ వీడియో ఇంకంతే. సో అప్డేట్స్ అయితే ఇవే వచ్చినాయి. నేను గమనించిన అయితే గుర్రాలు వచ్చినాయి అన్నారు. సో గుర్రాలు అయితే మేము కన్ను పట్టలేకపోయాం. సో నువ్వు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.